భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 8 భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమతింజయః అశ్వథామ వికర్ణశ్చ సోమదత్తిర్జయద్రథ సారాంశం భీష్ముడు కర్ణుడు కృపాచార్యులు సమర విజేతలై ప్రసిద్ధులు. అశ్వత్థామ వికర్ణ భూరిశ్రవులు సోమదత్తుని సుతుడు వీరుల సమూహం. ఈ యోధులు ధన్యులు, ధైర్యవంతులు, ధర్మరహిత కౌరవ పక్షంలో నిలిచినవారు. దుర్యోధనుడు వీరి శక్తిని ప్రస్తావిస్తూ తన భయం దాచుకుంటున్నాడు. ఇందులో భీష్ముడు అనగా కురువంశానికి చెందిన మహాయోధుడు. కర్ణుడు అనగా సూర్యదేవునికి జన్మించిన మహాయోధుడు. కృపాచార్యుడు అనగా కౌరవులు మరియు పాండవులకు గురువు. అశ్వత్థామ అనగా ద్రోణాచార్యుని కుమారుడు. వికర్ణ అనగా ధృతరాష్ట్రుని కుమారుడు. భూరిశ్రవ అనగా సోమదత్తుని కుమారుడు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యునితో వీరందరూ కౌరవులలో మహాయోధులు అని సంభాషిస్తున్నాడు. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.